కృష్ణమాదిగారికి భారతదేశ ప్రభుత్వం పౌర సంబంధాల విభాగంలో పద్మశ్రీని ప్రకటించడాన్ని మేము మాదిగలుగా దాన్ని స్వాగతిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు మేము సంబరాలు చేసుకుంటాం. ఈరోజు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు అన్న కత్తి వెంకటేశ్ అన్న గారు చెప్పినట్లు ఇది ఖచ్చితంగా ఒక ఆత్మగౌరవ దినోత్సవమే అని చెప్పేసి మేము దాన్ని అనుకుంటున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి మా పెద్దలు గౌరవమాన్య శ్రీ మందాకృష్ణమాది గారి నాయకత్వంలో ఒక సుదీర్ఘమైన ఉద్యమాలు చేసి ఎస్సీ వర్గీకరణతో పాటుగా ఎన్నో సామాజికమైన అంశాలలో ఈరోజు కృష్ణమాది గారి నాయకత్వంలో విజయం సాధించడం జరిగింది. కృష్ణమాది గారు కేవలం తన సొంత మాదిగ కులానికే కాకుండా నెట్లకు బీసీలకు అట్టడుగు వర్గాలకు ఈరోజు అన్నగారు ఎంతో లబ్ధి చేశారు. అది వికలాంగుల రూపంలో, పింఛన్ల రూపంలో, వితంతుల రూపంలో, వృద్ధుల రూపంలో, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు సాధించుకున్న రూపంలో ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశ్రీ ఎన్నో సామాజికమైన ఉద్యమాలు ఈరోజు కృష్ణమాది గారి నాయకత్వంలో విజయం సాధించాయి. అందుకు ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ గారు కలలు కన్నట్టుగా సామాజిక న్యాయంతో పాటుగా ఈరోజు భారతదేశంలో సామాజిక న్యాయంతో పాటుగా సమాజంలో ఏదైతే అట్టడుగు వర్గాలు కూడా పద్మశ్రీ అనే అవార్డును అందుకుంటాయని ఆయన కోరుకున్న కళలు నిలబెట్టినాయి. దానికి కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన నా పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై మాదిగా చేయమన్నా. హలో, ఎవరు నా పేరు బాయికాటి.